అన్న శరానికి ఎందుకు వస్తలేరు? కవితమ్మను దూరం పెట్టినట్టే పెట్టిర్రు. మరి ఎందుకని ఆమెని మరి వీళ్ళు మళ్ళా ఏదో మీది మాటకు ఏదో అన్నట్టుగా ఏదైనా కథ నడుస్తుందా? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు స్టేట్ కోఆర్డినేటరు చంద్రిక. అమ్మ శనార్థి, నమస్తే. అమ్మ మీ శనార్థి అమ్మ, మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. ఓకే. ఇప్పుడు కవితమ్మ మళ్ళీ ఏదో ముఖ్య అనుచరులతో భేటీ కాబోతుందట. పాత వాళ్ళని ఇచ్చిపెట్టి కొత్త వాళ్ళని తీసుకొచ్చుకొని మళ్ళీ ఇంకేదో ఉపాయం చేయబోతుందట. అసలు ఏంది ఇలా పంచాది? మరి ఇప్పుడు ఓ పక్కనేమో పిసిసి కాంగ్రెస్ పార్టీ పిసిసి పేపర్ మహేష్ కుమార్ గౌడ్ కవితను మా పార్టీలో మేము చేర్చుకోమని ఈయన అంటుండ్రు. అక్కడ బీజేపీ వాళ్ళు రామచంద్రయ్య కూడా కవితను మా పార్టీలోకి వస్తే మేము కూడా తీసుకోమని ఆయన అంటుండు. మరి అయ్యా పైలము అన్నా పైలము హరీష్ రావు మన కొంప కొల్లేరు చేస్తాడు, ఏనాడున్నా మన పార్టీని ముంచుతాడు, హస్తగతం చేసుకుంటేందుకు చిన్నగా ఉపాయం చేస్తుండు, చేప కింద నీరు లెక్క అనేది అక్కడ అయ్య చెప్తుంది, అన్న చెప్తుంది. హరీష్ రావు అనకొండ అంటుంది, సంతోష్ రావు అవినీతి సొమ్ము తిన్నాడు అంటుంది. అసలు ఏం నడుస్తుంది తల్లి? ఏం చెప్తావు కవిత గురించి? ఏంది ఏం ఉపాయం ఏంది? కవిత ఒక ఫేడింగ్ స్టార్, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. మీ ప్రెస్ వాళ్ళే, మీ మీడియా వాళ్ళే, మిత్రులందరూ కూడా ఆమెని హైలైట్ చేస్తున్నారు ఈ గత వారం నుంచి. అంత హైలైట్ చేసే అవసరం లేదు. ఆమె జస్ట్ ఒక ఫ్యామిలీ కంపాషన్, సానుభూతి ఓటు కోసమే పాకులాడుతుంది. ఇది అయ్యా కొడుకు కలిసి కల్వకుంట్ల ఫ్యామిలీ ఆడే నాటకము. ఇదైతే అందరికి ప్రజలకు అందరికి అర్థమైపోయింది. ఇది నిజంగా ఒక నాటకం అనే దీనికి రాజకీయ వ్యూహం అనేది సమయమే చెప్తుంది మనకి. ఇది నిజంగానే ఈమె చేసే నాటకమా లేదంటే నిజంగానే అయ్యా కొడుకులు దూరం పెడుతున్నారు అనేది సమయం చెప్తుంది. మేమైతే అనుకుంటున్నాం ఇది జస్ట్ ఫ్యామిలీ కంపాషన్ తోని ఆడే నాటకం అని. ఈమె అవినీతి అంత ఇంత లేదు. మొన్న లిక్కర్ స్కామ్ లో 6 నెలలు జైల్లోకి పోయింది. అది సరిపోయినట్టు లేదు. ఇప్పుడు వీళ్ళంతా భాగవతం వాళ్ళే గొడవ పడి భాగవతం మొత్తం బయట పెడుతుంది. ఒక అందుకు అది మనకందరికి మంచిది కూడా. ఈ మొక్కమనే కాదు, కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం మీద అయ్యా మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టంగానే ఈ బొమ్మ బయటకు వచ్చింది. కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టాల్సిందే. ఆమె మొన్న పేర్లు తీసుకుంది కొంత, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ రావు, బల్కా సుమన్, దాని తర్వాత హరీష్ అన్న, వీళ్ళందరి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ పెడితే తెలంగాణ సొమ్ము ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ అండ్ కంపెనీ ఎంత దోచుకున్నారనేది బయట పడుతుంది. అది ప్రజల కన్నా ఉపయోగం పడుతుంది. 1200 మంది అప్పుడు పిల్లలు చనిపోయినప్పుడు బయటికి వచ్చి ఇంత గొడవ చేయలేదు. ఆ రోజు చేసింటే బాగుండే. పోనీ వాళ్ళ అవినీతి సొమ్ములో కొద్దిగంత వాళ్ళకి దారాదత్తం చేసింటన్నా మేము కొద్దిగా సంతోషిస్తున్నామేమో. ఒక్కొక్క పైసా పెట్టింది లేదు. అట్లాంటిది వీళ్ళకే వీళ్ళదే సర్ది చూసుకోవడానికి సరిపోయింది. ఇదంతా ఏం లేదన్న, ఇదంతా రాజకీయం. ఒక ఆమె చుట్టూ తిప్పాలి. ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్ లో అయ్యో ఆడబిడ్డని జైల్లో పెట్టింది కదా ఊరికేనని చెప్పి ఇది ఒక ఫ్యామిలీ డ్రామా ఆడుతుందని మేమైతే అనుకుంటున్నాము. ఏమీ లేకుండా కవిత మీద కూడా సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి. లిక్కర్ స్కామ్ ఒకటే కాదు, ఆమె మీద కూడా. ఆమెకి ఏమీ లేని బుర్జ్ ఖలీఫాలో ఆస్తి ఎట్లా కొనుక్కున్నది, ఒక చిన్న అమెరికాలో ఒక చిన్న ఉద్యోగం చేసింది ఒకప్పుడు అనేసి అంటారు. మరి ఉద్యోగం చేసిందా, మరి ఎమ్మెల్యేగా పెట్టింది మనకు తెలియదు. నాకు తెలిసి మణికొండలో ఒక పార్లర్ ఏదో నడుపుతుండే ఈమె. దాని తర్వాత బుర్జ్ ఖలీఫాలో ఆస్తులు ఎట్లా వచ్చినాయి, అమెరికాలో ల్యాండ్స్ విల్లాస్ ఎట్లా కొన్నది, ఇక్కడ కొన్ని కోట్లు పెట్టి ఇల్లు ఎట్లా కట్టుకున్నది, ఇవంతా కూడా ఆరాధియాలి కదా. దీనికి అంతా కూడా ఈమె మీద కూడా సిబిఐ ఎంక్వైరీ పెట్టమని మేము గట్టిగా గవర్నమెంట్ ని కోరుతున్నాము. బాగా సంపాదించింది అతిగా. కేటీఆర్ ని కూడా మించిపోయిందని వార్త. మరి వీళ్ళను నమ్మే స్థితిలో మన ప్రజలైతే ఖచ్చితంగా లేరు. ఈ అవినీతి ఈమెకి పెట్టాలంటే ఫేడింగ్ స్టార్ తో పాటు అవినీతిలో సూపర్ స్టార్ అని కూడా మనం కితాబ్ ఇవ్వచ్చు. అంత పెద్ద స్టార్ ఈమె. ఇప్పుడు దుబాయ్ లో ఇల్లు కొన్నదా ఏదో? బుర్జ్ ఖలీఫాలో అందరికి తెలిసిన సత్యమే, నగ్న సత్యం కదన్నా ఇది. బుర్జ్ ఖలీఫాలో ఇల్లు ఉన్నది, అపార్ట్మెంట్ ఉన్నదని, అమెరికాలో ల్యాండ్స్ విల్లాస్ ఉన్నాయని, ఇదంతా నగ్న సత్యం, అందరికి తెలిసినదే కదా. ఎక్కడ ఆమె కూడా దాపెడతలేదు కదా. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఆరాధియాలంటే అందరి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ పెడితే కొన్ని వేల లక్షల కోట్లు బయటకు వస్తాయి. అవి మన ఉపయోగం అని అవుతుంది కదా, తెలంగాణ ప్రజలకి మంచికి ఉపయోగం అవుతుంది. మరి అప్పుడు ఈ కాళేశ్వరం కథలో ఈ హరీష్ రావు ఏమో మరి ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండే కదా. అవును. మరి ఏమన్నా వాటా ఇట్లా ఏమన్నా మరి ఈమెకు ఇయ్యలేదా? ఇయ్యకపోతే అంత పొక్కి పంచాయతీ పెట్టుకుంటుందా? అసలు
అసలు ఏంది అది కూడా కొంత కొంత సోషల్ మీడియా వాళ్ళు అనుమానం. సోషల్ మీడియాలో వచ్చే వార్త ఏంటంటే తండ్రికి ఆమె ఫోన్ చేసినట్టు మా ఆస్తులు మాకు పంచండి అని చెప్పి, ఇంత దరిద్రంగా అయితే మన ఆడబిడ్డలు ఎప్పుడు తయారైనారో తెలియదు. తల్లిదండ్రి బతుకున్నప్పుడు ఆస్తి పంచు అని అంటేనే అది పెద్ద దుర్మార్గం. అది ఈమె సంపాదించింది కోట్ల ఆస్తి కాకుండా మళ్ళీ తండ్రి మీద పడ్డది. అసలు ఇదంతా చూసి జైల్లో పోయినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు ఒక్క మాట మాట్లాడతలేరు, బయటకు వస్తలేరు. ఎందుకని ఈమె ప్రెస్ మీట్లు పెడుతుంది కదా, అట్లనే కేసీఆర్ పెట్టి ఏమైతుంది కొంపలో చెప్పాలి కదా పబ్లిక్ కి. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ఫిగర్ కదా, వాళ్ళందరూ ఒకప్పుడు ఏలిండ్రు కదా 10 ఏళ్ళు. మరి ఇట్లా కదా అట్లా అని మరి కొడుకు నేను కేసుకొని వస్తున్నాడా, లేదంటే అల్లుడు నేను కేసుకొని వస్తున్నాడా, బిడ్డ నేను కేసుకొని వస్తున్నాడా, ఎవరికి తెలియని పరిస్థితి. కానీ ఇదంతా చూస్తుంటే అందరు కలిసి హరీష్ ని, ఎవరైతే హరీష్ రావు అని ఉన్నారో ఆయన తొక్కే పరిస్థితిలో కల్వకుంట్ల ఫ్యామిలీ ఆడే నాటకం అనే కనిపిస్తుంది. ఆయన ఎరగనీయకుండా మొత్తం చేద్దామని ఈ మొత్తం నాటకం అవుతుంది. సరే అవినీతి అంటారా, అవినీతి ఎట్లాగో అయింది. అది బయట అవినీతి అయిందనే కదా బయట పెడితే, మన ఘోష్ ఇది కమిటీ అదంతా బయట పడితేనే కదా వీళ్ళు సిబిఐ ఎంక్వైరీకి పెట్టిరు మన సీఎం గారు. కాబట్టి అది ఎట్లాగో బయటపడుతుంది. దాంట్లో ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారు బయటపడుతుంది, ఎవరెవరు హస్తం ఉందో అందరు బయటపడుతుంది. తేట తెల్లం అయ్యేదాకా మా రేవంత్ అన్నైతే వదిలిపెట్టాడు. ఇదైతే నగ్న సత్యము. మరి ఇప్పుడు హరీష్ రావుకు అర్థం అవుతుండొస్తున్నా మరి ఇదంతా మా మామ, మా బామ్మర్ది, మా మరదలు వీళ్ళు డ్రామా ఆడుతురు అనేది ఆయనకు అర్థం అవుతుండొచ్చునా? చిన్న పిల్లగాడైతే కాదు కదన్నా హరీష్ అన్న. ఇప్పటి నుంచో ఆయన పాలిటిక్స్ లో ఉన్నారు. ఆయన కేసీఆర్ ఎప్పుడైతే టీడీపీలో ఉన్నారో అప్పటి నుంచి హరీష్ అన్న వెంట ఉన్నారు. మేము చూసినాం. అది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచే వెంటున్నాడు. ప్రతి ఒక్కటి ఆయనకు అర్థం కాదంటూ ఏమీ లేదు, అంత అర్థమవుతుంది. ఆయన సమయం కోసం చూస్తున్నాడు. ఆయన కూడా ఒక దెబ్బ కొట్టకుండా ఉంటాడా? ఇంత పెద్ద దెబ్బ కొడుతుంటే ఆమె ప్రెస్ మీట్ పెట్టి మరి హరీష్ అన్న పేరు తీసుకున్నప్పుడు ఆయన సమయం కోసం వేచి ఉన్నాడు. అంతనే సమయం వచ్చినప్పుడు వాళ్ళదంతా కొట్టుకుంటారు, ఒకరికొకరు కొట్టుకొని మొత్తం చిట్టా బయట పెడతారు. మేము దానికోసం మేము కూడా వెయిటింగ్, ఎవడెక్కడ బయట పెడతాడని మేము కూడా నోట్స్ రాసుకుంటున్నాం, వీళ్ళందరూ బయట పెట్టాలని మాకున్నది. అమ్మా రఘునందన్ అన్నట్టు అంటున్నావుగా, మెదక్ ఎంపీ రఘునందన్ కూడా నోరు తెరుచుకొని చూస్తుండు. ఇక చెవులు నిక్కపెట్టి ఇప్పుడు ఆయన అదే పని మీద ఉండట. ఇంకా పెట్టాలి బయట, ఇంకా ఏమేమి బయటకు వస్తాయి, ఇంకా ఏమేమి కథ రాబోతుంది రేపు. ఒక్కొక్కరి భాగవతం అంతా బండారం అంతా బయట పెట్టాలి కవిత అని ఇప్పుడు ఆయన అదే అంటుండ్రు, మీరు కూడా అదే కోరుకుంటున్నారా? తప్పకుండా కదన్నా, మేమందరం కోరుకునేది అదే కదా. ఇదంతా కూడా కేటీఆర్, కేసీఆర్ వీళ్ళందరూ కూడా ఆడే నాటకం అని ప్రజలకు ఇప్పటికే అర్థమైపోవాలి. కాబట్టి ఈ నాటకంలో ఒకరికొకరు బయటపడుతున్నాయి కదా. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటేనే కదా ఏమైందని బయటపడుతుంది. మేము కూడా అదే కోరుకుంటాం. ఇంకా నలుగురు పేర్లు తీసుకోవాలి, ఇంకో 10 మంది. ఈ రోజు మళ్ళీ ప్రెస్ మీట్ అంటే ఇంకో 10 మంది పేర్లు తీసుకొని మేము రాసుకుంటున్నాం లెక్కలన్నీ. మా అధిష్టానం రాసుకుంటుంది. అందరి మీద ఎంక్వైరీ అవుతుంది, ఎవరిని వదిలిపెట్టే సమస్యనే లేదు. మరి ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది అనేది కూడా గుసగుస వినపడుతుంది. మరి కొత్త పార్టీ పెడితే ఆమె నెగ్గేనా? ఇగో ఇట్లాంటి ఎన్ని పార్టీలు పుడితే ఎన్ని పార్టీలు పోతాయి. వన్ డే స్టార్ ఆమె. నిన్న ఒక స్టార్ ఒక రోజు అయింది, ఇంకొక రోజు స్టార్ అయితే దాని తర్వాత ఎవరు పట్టించుకుంటారన్నా? ఇంత అవినీతి చేసుకున్నాం, మేము చేసినాం, మా ఫ్యామిలీ చేసిందని చెప్పిన వాళ్ళని ప్రజలు నమ్ముతారా? ఆమె పార్టీయే పెట్టని ఇదే పార్టీలో ములిగి తేడాలని. కానీ వాళ్ళని నమ్మే పరిస్థితిలో ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. అది మొన్న ఎంపీ ఎలక్షన్ లో బుద్ధి చెప్పిర్రు, 8 అటు 8 ఇటు వచ్చినాక వాళ్ళకి ఒక్కటి కూడా రాలేదు. కాబట్టి ఆమెకు అందుకు ఎమ్మెల్సీ కూడా రిజైన్ చేసి మంచి పనే చేసింది. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఏదో చేద్దామని అనుకున్నది అక్కడ బొక్కబోర్లో పడ్డది, ఇక్కడ బొక్కబోర్లో పడాలి. మేము చూస్తాం అది. మొత్తానికైతే ఇక ఇది కథే అంటావు, కల్వకుంట్ల కథే అంటావు. కల్వకుంట్ల ఫ్యామిలీ ఆడే ప్రొడక్షన్ లో ఈమె ఒక పాత్ర అంతే. మరి ఇప్పుడు ఈయన సంతోషరావు కేశరావుకు గోరీలు వేసిన ఆయన సంతోషరావు, మరి ఈయన ఏదో పల్లె ప్రగతిలో 120 కోట్ల అవినీతి కూడా చేసిండు. వాళ్ళ అయ్యా హరితహారం పెడితే ఈయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెట్టి హీరోలో తీసుకొచ్చి ఏదేదో కథ నడిపించిండు. ఈయన కూడా బాగానే మెక్కిండు అంటారు. మరి అది వాస్తవేనా? అది వాస్తవమే ఉండొచ్చు. మా కవితనే చెప్పింది కదా, వాస్తవం అవాస్తవం ఆమెనే ఇప్పుడు లెక్కలు బొక్కలని బయట తీస్తుంది కదా. అది వాస్తవం అంటే ఇప్పుడు గవర్నమెంట్ మన మీద ఎంక్వైరీ పెడితే గానీ తెలియదు కదా. మనం పోయి అడిగితే చెప్తారన్న వీళ్ళందరూ ఇట్లా చేసినామని తప్పకుండా చెప్పరు వీళ్ళు. కాబట్టి దాని మీద కూడా ఎంక్వైరీ పెడతారు. ప్రతి ఒక్క దాని మీద వీళ్ళు చేసిన అవినీతి చట్టం మీద అన్నిటి మీద కూడా మా రేవంత్ సర్కారు ఖచ్చితంగా ఎంక్వైరీ పెట్టాలా, పెడతది కూడా. అంతేనా? వీళ్ళ చిట్టా మొత్తం బయటకు తీసుకొచ్చి వీళ్ళ డబ్బులన్నీ మళ్ళీ మా ప్రజలకు ఆడతారు. ఆయన ఖచ్చితంగా అవన్నీ బయటపడతాయి. ఇక్కడ హరితహారం అనేది ఒక పెద్ద బొక్క. మళ్ళీ ఇంకో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని ఎవరెవరో యాక్టర్లని వీళ్ళని సెలబ్రిటీలు తీసుకొచ్చి చేసింది ఏముంది అసలు అక్కడ? ఎన్ని మొక్కలు అని పెట్టిండ్రు, ఎన్ని మొక్కలు బతికినాయి, ఇవన్నీ ఉండాలి కదా. జియో ట్యాగింగ్ అన్నారు, మరి ఎన్ని బతికినాయి లెక్క తీయాలి కదా.
దాని మీద ఫస్ట్ అయితే దీని మీద దృష్టి పెట్టింది, ఇప్పుడు నెక్స్ట్ దాని మీద దృష్టి పెడతాం మేము ఖచ్చితంగా, అన్నిటి మీద దృష్టి ఈయన కూడా ఏమైనా సంపాదించుకోవచ్చునా? సంపాదించుకోలేదు మొత్తం అంతా, అందుకే కదా ఈమె కడుపుమంట. నేను మా అన్న మా అయ్య కాకుండా వీళ్ళందరూ సంపాదించిందనే కదా కడుపుమంట. ఎప్పటి నుంచో రమ్యారావు గారు పాపం ఎల్లగొట్టినప్పుడేం చెప్తుంది, మాకు అందరికి కూడా దూరం పెట్టింది, మా బాబాయిని దూరం పెట్టింది, అంతా సంతోషం అని. పాపం రమ్యారావు నెత్తి నోరు మొత్తుకుంటుంది. ఇప్పుడు కాదు కదా, ఈ రోజు కవిత వచ్చినప్పుడు అని కాదు కదా, ఆమె కొన్ని ఏళ్ల నుంచి చెప్తుంది, ఎవరు పట్టించుకోలే. ఈరోజు సొంత బిడ్డ వచ్చినాగానే ఓ అంటున్నారు. ఇది ఎప్పుడో అందరికి తెలిసింది కానీ ఎవరు మాట్లాడరు బయట. ఈరోజు సొంత బిడ్డ మాట్లాడంగానే దృష్టి మరలించిండ్రు అంతే, దృష్టి మరలించిండ్రు. పబ్లిక్ అంతా గమనిస్తుంది రమ్యారావు గారు మాట్లాడింది వాస్తవం అని. ఇప్పుడు తేట తెల్లమైంది. సంతోష్ రావు గురించి ఎప్పటి నుంచో అంటుంది, ఈ రోజు అన్నది లేక బయట పెట్టిందని అన్నది. ఈమెకు మరి ముందు నుంచి తెలియదు ఇవన్నీ అయినప్పుడు 2-3 ఏళ్ల ముందు నుంచి ఎందుకు చెప్పలేదు? ఆమె పవర్లు ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? దోచుకున్నంత దోచుకున్నారు. ఇప్పుడు ఒకరి మీద ఒకరు లెక్కల దగ్గర ఏం వాటాల దగ్గర ఏం తేడా వచ్చిందో బయటపడ్డారు. ఇంకా బయటపడాలి, ఇంకా బయటపడాలి. ఇంకేమేం చేసిండ్రు? లిక్కర్ స్కామ్ అంటారు, ఈ స్కామ్ అంటారు, కాళేశ్వరం స్కామ్ అంటారు, అన్ని స్కామ్లు బయటపడాలి. బయటపడుతుంది కూడా. ఇవి ఆగుతుందా? పాపం పడవంతా అని బయటపడతాయి అంటావు. అన్ని అంతే, పాపకుండా నిండింది, పగులుతున్నది, ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఇది కథ మొత్తానికి. చంద్రిక కాంగ్రెస్ పార్టీ మహిళా స్టేట్ కోఆర్డినేటర్. సరే తల్లి శనార్థి అధ్యక్షురాలు కూడా అన్న, షేర్లింగంపల్లి కాదు, షేర్లింగంపల్లి అధ్యక్షురాలు, షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చంద్రికమ్మతో ఇలా మనం ఇలా నేను మార్నింగ్ న్యూస్లో మాట్లాడినాం. ఇక కొన్ని ముచ్చట్లు కూడా తెలుసుకున్నాం. సరే తల్లి, ఉంటా శనార్థి. శనార్థి, మంచిది. ఇగో ఇది కథ మొత్తానికి. ఇక గిసమంటి భాగవతాలు నడుస్తున్నాయి. ఇక రాపిడగా ఇక ఇప్పుడు